హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో నేడు రెండో రోజు సెట్ బృందం విచారణ కొనసాగనుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన సెట్ టీటీడీ శ్వేతభవనంలో దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో దర్యాప్తు బృందం ఇవాళ 3 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేయనుంది. మొత్తం 3 రోజుల పాటు సెట్ బృందం విచారణ జరపనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో జరగని కల్తీపై విచారణ అని చాలామంది దీన్ని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికి సెట్ విచారణ ఏ రకంగా సాగుతోంది? 3 బృందాలుగా విడిపోయి చేస్తున్నారని తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఖచ్చితంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలలో నెయ్యి కల్తీ జరిగిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సిట్ బృందం ఈరోజు రెండో రోజు విచారణ చేపట్టబోతోంది. దీనిలో భాగంగా తిరుమలతో పాటు తిరుపతిలో కూడా కొన్ని టీటీడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల అధికారులతో సిట్ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. ఈ రెండవ రోజు తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ శ్వేతాభవనం ఏదైతే ఉందో దాన్ని సిట్ కార్యాలయంగా కేటాయించారు. ఈ నేపథ్యంలోనే సిట్ ఐజీగా ఉన్నటువంటి సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఈ యొక్క శ్రీవారి లడ్డు ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసినటువంటి ఏఆర్ ఫుడ్స్ సంస్థ పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. 470/2024 కింద ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారించిన తర్వాత తిరుమల శ్రీవారి ప్రసాదాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి ముడి సరుకులు వినియోగిస్తారు, నెయ్యి వినియోగానికి సంబంధించి ఏ ప్రాతిపదికన టెండర్లు ఖరారు చేస్తారు అనే అంశాలపైన టీటీడీ మొదటగా కేటాయించిన విధి విధానాలు ఏంటి, దాన్ని పరిశీలించిన తర్వాత సిట్ బృందం ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. హరి. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ మూర్తి.